పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి భారతీయునికి నా శుభాకాంక్షలు. అదేంటి, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజు ఇండియన్స్కి ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో దేశం. 14th August 1947 పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. మనకంటే ఒక రోజు ముందే వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ వల్ల దానికి ఏమైనా లాభం వచ్చిందా? ఒక మతం ఆధారంగా ఒక దేశంగా తయారైంది ఈ పాకిస్తాన్. సరే, ఆ విధంగా చూస్తే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళే కదా. అలాంటప్పుడు సుఖశాంతులతో ఉండాలి, మనకంటే ఎక్కువ డెవలప్మెంట్ జరగాలి. అక్కడ ఏ రంగంలో చూసినా కూడా మనకంటే చాలా ముందుకే వెళ్ళి ఉండాలి కదా. కానీ జరిగింది ఏంటి? మతం ఆధారంగా తయారైంది ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. కానీ బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళు ఎవరు? అత్యధికంగా ముస్లింలు మాత్రమే. కానీ ఆ ముస్లింలే అణచివేతకు గురయ్యారు ఈ పాకిస్తాన్లో. కాబట్టి మతం అనే గౌరవం దానికి ఏ రోజు లేదు. నిజంగా అభిప్రాయమే వాళ్ళకుంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళందరూ ముస్లింలు కదా, వాళ్ళు ఎందుకు అణచివేతకు గురయ్యారు? ఆఖరికి వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసి వాళ్ళు స్వతంత్రంగా ఒక దేశంగా తయారయ్యారు. అసలు ఈ పాకిస్తాన్ దేశం ఎలా తయారైంది? ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, పాకిస్తాన్ అనే వర్డ్ అంత ముందుకు ఎప్పుడూ లేదు. సో వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఒక నేమ్ డిక్లేర్ చేసుకున్నారు. కాబట్టి అక్కడున్న జనాలకు ఆ విధమైన ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు, ఆ ల్యాండ్తో అటాచ్మెంట్ ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్ అంటే 4 సపరేట్ ప్రావిన్సులు ఉంటాయి: బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్, సింధ్, పంజాబ్. ఈ 4 ప్రావిన్సెస్ని కలిపి ఆర్టిఫిషియల్గా ఒక నేమ్ ఫిక్స్ చేసేసి ఒక కంట్రీ కింద రూపొందించుకున్నారు. ఆ ప్రావిన్స్లో ఉండే ఆ జనాలకు ఆ ప్రావిన్స్ పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది. బెలూచిస్తాన్కి మేము బెలూచ్లం అనే ఫీలింగ్ ఉంటుంది. ఖైబర్లో ఉన్న జనాలకు మేము పష్తూన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్ సైడ్ సింధీ అనే ఫీలింగ్, పంజాబీ అనే ఫీలింగ్. ఆ మెయిన్ ఐడియాలజీ ఎప్పుడు ఫిక్స్ కాదు. రెండవది, మన ఇండియా నుంచి చాలామంది అక్కడికి వలస వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకంటూ సపరేట్ ఒక రీజియన్ లేదు. సపోజ్ ఒక లాంగ్వేజ్ ఆధారంగా తీసుకుందాం. పాకిస్తాన్ మెయిన్ లాంగ్వేజ్ ఏం డిసైడ్ చేసింది? ఉర్దూ. కానీ ఉర్దూ ఎంతమంది మాట్లాడతారు? అక్కడ చాలామంది మాట్లాడే భాష పంజాబీ, ఉర్దూ కాదు. పంజాబీ, బెలూచ్, పష్తూన్, సింధీ వీళ్ళందరూ మాట్లాడే దగ్గరికి వెళ్ళి ఉర్దూయే మీ మదర్ టంగ్ అని చెప్పేసి ఒకటి ఫిక్స్ చేస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ల్యాండ్ పరంగా యాక్సెప్ట్ చేయలేదు, రిలీజియన్ పరంగా యాక్సెప్టెన్స్ లేదు, లాంగ్వేజ్ పరంగా కూడా యాక్సెప్టెన్స్ లేదు. అందుకోసమే వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఐడియాలజీ యాంటీ ఇండియా, యాంటీ హిందూ ఐడియాలజీ. పాకిస్తాన్ని కలిపి ఉంచేదే యాంటీ ఇండియా ఐడియాలజీ. ఏ రోజైతే ఇండియాతోని పాకిస్తాన్ శత్రుత్వం మానేసుకొని శాంతిగా ఉంటానని ఒప్పందం చేసుకుంటుందో, దాని తర్వాత రోజే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోతుంది. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. ఇక పాకిస్తాన్ రాజ్యాంగం విషయానికి వస్తే, 1947లో తయారైన ఒక దేశం 1956కి ఒక రాజ్యాంగం రాసుకుంది. ఆ రాసుకున్న రాజ్యాంగాన్ని 2 ఇయర్స్లోనే అబార్ట్ చేశారు. దాని తర్వాత ఒకసారి ప్రజాస్వామ్యం ఉంటుంది, దాని తర్వాత మిలిటరీ జనరల్స్ వస్తారు, మళ్ళీ ప్రజాస్వామ్యం. సో 1980sలో మిలిటరీ జనరల్ జియాఉల్ హక్ తన ఆధ్వర్యంలో మేజర్ చేంజెస్ అన్ని జరిగాయి ఈ రాజ్యాంగానికి. సో దాని తర్వాత వాళ్ళ రాజ్యాంగం మోర్ టువర్డ్స్ ఏ రిలీజన్ బేస్డ్ కాన్స్టిట్యూషన్ లాగా తయారైంది. అందుకే ఈ బ్లాస్ఫెమీ లా ఉమ్మడి భారతదేశంలో ముస్లింలు ఉండలేరు అనే ఒక నినాదంతో ఏ దేశం అయితే తయారైందో, ఈ రోజటికి కూడా పాకిస్తాన్లో కంటే ఇండియా లోపలనే ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ప్రూఫ్ ఆఫ్ టాలరెన్స్ అండ్ మల్టీకల్చరల్ డైవర్సిటీ విచ్ ఈజ్ ఇన్ ఇండియా. ఇంకా మైనారిటీస్ విషయానికి వస్తే, ప్రపంచంలో మైనారిటీలు అత్యధికంగా అణచివేతకు గురయ్యేది పాకిస్తాన్లో. రీసెంట్గానే ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. సౌదీ అరేబియాలో 56,000 మంది పాకిస్తానీ బెగ్గర్స్ని తిరిగి పాకిస్తాన్కి పంపించేశారు ఫ్లైట్లో. రీజన్ ఏంటిదంటే, పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ మక్కా మదీనాకి హజ్ కోసం యాత్రికులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని దొరకబట్టి రివర్స్ పంపించారు. ఇదే విషయం పాకిస్తాన్కి చెప్తే ఆల్రెడీ వాళ్ళు ఇంకో 60,000 మందిని వాళ్ళ కంట్రీ నుంచి అక్కడికి వెళ్లకుండా కూడా నిరోధించారంట. సో అది మన ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి. అందుకే నేను చెప్పాను, ప్రతి భారతీయునికి శుభాకాంక్ష. ఇలాంటి పాకిస్తాన్ మనతో ఉండేదానికంటే విడిపోవడమే మనకు మంచిది. ఇక పాకిస్తాన్ డెవలప్మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి పాకిస్తాన్ కాకుండా బెలూచిస్తాన్, పంజాబ్, సింధ్ వీళ్ళందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మన ఛానల్ మరో దేశం.